ఆత్మక బలం కావాలి అని అంటే చూడు, ఆత్మక బలం లేక అలిసిపోతున్నావు. ప్రతి దానికి నువ్వు అలసిపోతావు. మందిరానికి వచ్చే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, ప్రార్థించే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, వాక్యం చదివే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, దేవుని స్తుతించే విషయంలో అలసిపోతున్నావు నువ్వు, దేవుని ఆరాధించే విషయంలో అలసిపోతున్నావు నువ్వు. నిజంగా చెప్పమంటారా? నిజంగా మీరు అలసిపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మొదటి సంవత్సరంలో మొదటి వారం అని చాలామంది వచ్చి ఉంటారు. వచ్చేవారు వస్తారా? అలసిపోతారు మీరు. సరే, రేపు శుక్రవారం వస్తుంది, అలసిపోకుండా ఉంటారా? అలసిపోతారు. ఒకే వారంలో 3-4 కూడికలు పెడితే చాలామంది అవుట్. ఎందుకని? మనకు ఆత్మబలం లేదు. ఆత్మబలం నీకుంటే అంటదే, నడు దేవుని మందిరానికి, నడు అక్కడ ప్రార్థన జరుగుతుంది, నడు వాక్యం విందుగా, నడు ప్రార్థన చేతిగా, నడు అని ఆత్మ మనల్ని పురుకొల్పుతూ ఉంటుంది.